ప్రైజ్ ది లార్డ్. చూశారు కదండి ఇప్పటిదాకా తోమా గారు స్థాపించిన 4వ మందిరం. ఇప్పుడు కాదు, AD 52లో ఆయన ఎన్ని మందిరాలు స్థాపించారో చూడండి. ఇది 4వ మందిరం. మనం ఒక్క సంవత్సరంలో ఎంతమందికి సువార్త చెప్తున్నాం, ఎన్ని బ్రాంచ్లు పెట్టుకుంటున్నాం, ఎంతమందిని శిష్యులను తయారు చేసి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారని సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి పంపిస్తున్నాం. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కొడంగలూరు ప్రాంతం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉండే పలయూరు వెళ్ళి 2వ చర్చి స్థాపించారు. అక్కడి నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉండే నార్త్ పరావూరు కొట్టకావు అంటారు, అక్కడికి వచ్చి అక్కడ 3వ చర్చిని స్థాపించారు. అక్కడి నుండి కూడా ఇక్కడికి దాదాపు కొన్ని కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి కూడా ఆయన స్థాపించారు. మళ్ళీ ఇక్కడ నుండి 5వ చర్చి నిరణం అని శబరిమల వెళ్ళే దారిలో ఉంటుంది, అక్కడికి 110 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి కూడా ఆయన 5వ మందిరం స్టార్ట్ చేశారు. అక్కడి నుండి పంబా నది ఒడ్డు నుండే నీలక్కల్ చర్చి స్థాపించారు. అక్కడి నుండి కొల్లం వచ్చారు. అక్కడి నుంచి తిరువత్తంకోడు వెళ్ళారు, కన్యాకుమారి డిస్టిక్. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి, మీకు ఇంకా అనేక చెప్తా ఉంటాను. మీరంతా కూడా ప్రార్థించండి. ఇంకా బహుగా విస్తరింపబడాలి ఈ సేవ. అనేక మంది యేసుప్రభు నిజమైన దేవుడని నమ్మాలి. అనేక మందికి అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకాలు జరగాలి. మేము కూడా బయలుదేరి నిరణం వెళ్తున్నాం 5వ చర్చి దగ్గరికి. మీరంతా మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అనేక చోట్ల ప్రార్థిస్తున్నాం, అనేక మంది పత్రికలు ఇస్తున్నాం. వాళ్ళందరూ మారు మనసు పొందలాగా మీరంతా ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ఈ పనికి మాలిన టూర్లకి పిక్నిక్లకి వెళ్లకుండా మీకు సమయం ఉన్నప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మొత్తం అడ్రస్లు లొకేషన్స్ షేర్ చేస్తాను. మీరు చక్కగా వచ్చి తోమా గారు కట్టిన 7.5 చర్చిలు మీరు దర్శించండి. ఎందుకంటే మన భారతదేశంలో దీనికి మించిన ఇంకొక యాత్ర ఏం లేదు. ఇదే పెద్ద యాత్ర, ఇదే పెద్ద పిక్నిక్, ఇదే టూర్. అలా పెట్టుకోండి. మీరు మీ పిల్లలు అందరూ తెలుసుకుంటారు అసలు భారతదేశానికి సువార్తను ఎవరు ప్రకటించారు, ఎవరు తీసుకుని వచ్చారు. మనమంతా నశించిపోతున్నాం కదా, ఆయన మరి వెతికి రక్షించడానికి వచ్చి వాళ్ళ శిష్యుని ఇక్కడికి పంపించారు తోమా గారిని. అందుకని మనకు సువార్త వచ్చింది. ఇంకా మీకు అనేక విషయాలు నేను చెప్తాను. మా ప్రయాణం గురించి మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాక్చువల్గా ఫాదర్ గారు లేరు, ఎక్కడికి వెళ్ళారు. బయట వాళ్ళ బిలీవర్స్ ఇద్దరు మాట్లాడారు. పాపం వీడియో కూడా తీసుకుంటున్నారు, అందరికి చూపించాలని చెప్పారు. దీని గురించి హిస్టరీ అంతా చెప్పారు. ఇప్పటిదాకా మీకు బ్యాక్ సైడ్ నది దగ్గర చెప్పిన హిస్టరీనే ఇది మొత్తం కూడా. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.